హాయ్ ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ బెంగళూరులో స్నో సిటీకి అయితే వచ్చేసాము. పక్కనే ఫన్ వరల్డ్ కూడా ఉంది. ఫన్ వరల్డ్ అంటే ఇంచుమించుగా మనకి లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో వండర్లాకి వెళ్ళామండి. గేమ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి, ఇంచుమించుగా అలానే ఉంటాయి. సో మళ్ళీ దానికే వెళ్తే మాకు టైం వేస్ట్ అవుతుంది, ఒక రోజంతా వేస్ట్ ఎందుకులే అని ఓన్లీ స్నో సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ టికెట్ అనేది ఈచ్ వన్ పర్సన్కి 950 ప్లస్ సాక్స్ కోసం 50, మొత్తం 1000 అవుతుంది ఒక పర్సన్కి వచ్చి. దీంట్లో స్నో సిటీతో పాటు చిన్న చిన్న గేమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది కంపల్సరీ అండి, అది విడిగా తీసుకోవడానికి ఏముండదు, ఈ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కాకుండా 1200 టికెట్ ఒకటి ఉంది. ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ 3D ఎఫెక్ట్స్తో పిక్స్ తీసుకునేలాగా ఉంటుంది. వీళ్ళు స్నో సిటీలో ఆడి అలసిపోయి ఇంకా పిక్స్ ఏం తీసుకుంటారులే అని ఇంకా అదైతే తీసుకోలేదు. సో ఈచ్ వన్ పర్సన్కి 1000 పెట్టి టికెట్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ని కార్లో పెట్టకుండా కూడా తీసుకొచ్చేసాను, అంటే మనీ అండ్ ఫోన్స్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టేసుకోవాలన్నారు. అంటే లోపలికి ఎలా ఉండదు, హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనం వేసుకున్న చెప్పులు కానీ అన్నీ కూడా బయటే వదిలేయాలి. ఇక్కడ బ్యాగ్స్కి మాత్రం మనకి ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే లాకర్ ఇస్తున్నారండి, అది కూడా ఏమీ ఫ్రీగా కాదు, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అమౌంట్ ముందుగానే పే చేసి లాకర్కి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ని అయితే లాకర్లో పెట్టేసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి ఎన్ని టికెట్స్ మీద తీసుకున్నామో అంతమందికి కలిపి ఒక్కటే ట్యాగ్ అయితే ఇస్తారండి. నేను ట్యాగ్ అయితే మా వారికే వేయించేసాను, అందరికీ వేయాల్సిన అవసరం లేదు. మేము 5 మెంబర్స్ కాబట్టి ఒక ట్యాగ్ వచ్చేసి మా వారికి వేయించాను, 5 మెంబర్ ఇస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లో బ్యాక్గ్రౌండ్ మీకు కొంచెంగా కనిపించే ఉంటుంది, సీనరీ టైపు. అక్కడ వాళ్ళే ఒక పిక్ అనేది తీస్తారండి. మనం ఫ్యామిలీ ఎంతమంది వెళ్తే అంతమందికి ఒక పిక్ తీస్తారు. అది మనకి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే ఫైనల్గా ఎగ్జిట్ అయ్యేటప్పుడు 370 రూపీస్ పే చేస్తే మనకి ఫోటో అనేది ఇస్తారు. అక్కడ మాత్రం మన ఫోన్తో ఫోటో అనేది తీసుకొనివ్వరు, వాళ్ళే తీస్తారు. మేము లోపలికైతే మేము ట్యాగ్ వేయించేసుకుని అక్కడ ఫోటో కూడా తీయించేసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. మేము వచ్చినప్పటికీ చాలామంది ఉన్నారు. మేము కరెక్ట్గా ఏంటంటే అది ఎంటర్ అయ్యే టైంకి కరెక్ట్గా వెళ్ళాము. అంటే ఒక ప్రోగ్రాము ఇంచుమించుగా ఒక 45 మినిట్స్ 1 అవర్ అలా ఉంటుంది అంతే. అది అయిపోయే టైంకి వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఇచ్చినవన్నీ అప్పుడే ఫాస్ట్గా లైన్లోనే వేసుకుంటూ వెళ్ళిపోయాం, మళ్ళీ టైం ఉండదని. నాకు ఇచ్చిన స్వెటర్ కొంచెం వేడిగా ఉందండి, వ్యాక్యూమ్ పెట్టినట్టుగా. మా వాళ్ళందరికీ ఇచ్చింది కొంచెం నార్మల్గానే ఉంది. ఎంతమంది వేసుకుని ఉంటారో దీన్ని ఇప్పుడు మేము వేసుకుంటున్నాము. ఇంట్లో అయితే మార్నింగ్ వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఈవినింగ్ వేసుకోవడానికి కూడా పిల్లలు ఇష్టపడరు. అలాంటిది ఇక్కడ ఎంతమంది వేసుకున్నారో తెలియకుండా ఇచ్చిన స్వెటర్ని అయితే పాపం వేసుకుంటున్నారు. స్వెటర్స్ అన్నీ వేసుకుని కొంచెం లైన్లో ఫ్రంట్కి వెళ్ళగానే మనకి షూస్ అయితే ఇస్తారండి, రబ్బర్ టైప్ కింద ఉంటుంది. ఆ షూ అనేది వేసుకునే ముందు మనం సాక్స్ అనేది కూడా వేసేసుకోవాలి. మనకు తీసుకున్న చెప్పులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక కౌంటర్లో బ్యాగ్ ఇచ్చి టోకెన్ ఇస్తారు, అదైతే ఫ్రీ అనండి, దానికి మనం అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు. మళ్ళీ ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన చెప్పుల బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ అందరికీ గ్రీన్ కలర్ ఇస్తుంటే పక్కనే ఉన్న పర్పుల్ కావాలన్నారు మా పిల్లలు. సో వాళ్ళని అడిగాను కలర్ చేంజ్ చేస్తారా అంటే చేస్తామన్నారు. వాళ్ళకి గ్రీన్ కలర్ రిటర్న్ ఇచ్చేసి మేమైతే పర్పుల్ తీసుకున్నాము. అదేదో పర్మనెంట్గా మాకే ఇచ్చేస్తున్నారన్న ఫీలింగ్లో ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో మా చిన్నమ్మాయి అయితే. ఇది కూడా లైన్లోనే వేసేసుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే ఇవన్నీ తీసుకుని పక్కనే ఉన్న ప్లేస్లో బెంచ్ మీద కూర్చుని వేసుకోవచ్చు. కాకపోతే మేము స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళడం వల్ల మళ్ళీ టైం ఉండదని గ్లౌజెస్ అవన్నీ కూడా వేసేసుకున్నాము. మా చిన్న పాపకి ఇచ్చిన గ్లౌజెస్ ఎందుకో సెట్ అవ్వలేదు, చిన్న సైజ్గా అనిపించాయి. అంటే మనకి కోట్కి ఇచ్చిన హ్యాండ్స్కి గ్లౌజెస్కి మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడచ్చేమో. ఫైనల్గా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపల ఎంత బాగుందో కదండి. నేను లాస్ట్ టైం ఒకసారి ఇక్కడికి వచ్చానండి, అంటే 12 ఇయర్స్ బ్యాక్, కరెక్ట్గా 12 ఇయర్స్ అయితే అయ్యింది ఇక్కడికి వచ్చి. అప్పటికి ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న పిల్లల గేమ్స్ అయితే యాడ్ చేసినట్టున్నారు, నాకు అంత గుర్తు అయితే లేదు, 12 ఇయర్స్ అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడే రావడం. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళండి, మా చిన్నమ్మాయిని అయితే ఎత్తుకుని వచ్చాను. నేనే ఎంజాయ్ చేయాలా, మా పిల్లనే చూసుకోవాలన్నట్టుగా ఉండేది అప్పుడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళ పని వాళ్ళు. మా అమ్మాయి ఏదో మంత్రాలు వేస్తుంది ఐస్ తోటి. ఫస్టే బాగానే ఆడుకుంది, కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది. చెప్పాను కదా, గ్లౌజెస్కి మన కోటుకున్న హ్యాండ్స్కి మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది, దాంట్లోకి ఐస్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం హ్యాండ్స్ ఫ్రీజీగా అయిపోయి చల్లగా ఉంది అని చెప్తుంది. స్టార్టింగ్లోనే చెప్పిందండి నాకు, లోపల ఎక్కువసేపు ఉండలేకపోతే వెళ్ళిపోవచ్చా అని. ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంటుందండి, ఎగ్జిట్ రూమ్ టైపు. ఆ రూమ్లోంచి అయితే బయటకు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ లోపలికి రావచ్చు.
ఇక్కడ 3 ఇయర్స్ లోపు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే 60-65 ఇయర్స్ ఆ రేంజ్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కంటిన్యూగా అంటే 1 అవర్ ఇందులో ఉండలేరు కదా, సో బయటకు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ లోపలికి రావచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే కాసేపు ఉండి పర్మనెంట్గానే బయటకు వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా కాసేపు ఆడుకుంది, తర్వాత ఏం చేస్తుందో చూడాలి. అప్పటికే కొంచెం మొహం మార్చింది, కొంచెం చల్లగా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంది అని. మేమైతే పిక్స్ అని తీసుకుంటున్నాము. లోపలైతే చాలా చల్లగా ఉంటుందండి, నిజంగా మనం మంచు ప్రాంతానికి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది సెట్టింగ్ అంతా కూడా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా. లక్కీగా మేము టైంకి వచ్చామండి. ఒక పావు గంట కనుక లేట్గా వచ్చి ఉండుంటే ఈ 1 అవర్ అయ్యేంత వరకు కూడా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. లక్కీలీ మేము టైంకి వచ్చాం కాబట్టి టైం సేవ్ అయ్యింది. మాకు ఫొటోస్ తీస్తుంటే దాని మీద పిల్లలు ఐసేస్తున్నారు, ఫొటోస్ మీద తగులుతుంది కెమెరా అనేది. మా పెద్దమ్మాయి చూడండి, లోపల నుంచి మనకి మంచు టైంలో నోట్లోంచి పొగల కింద వస్తాయి కదా, ఇక్కడ కూడా చలికి పొగలా వస్తున్నాయి. 1-2 సార్లు ట్రై చేసింది, 3వసారికి అయితే రాలేదు. పక్క నుంచి మా వారు రావట్లేదు కదా అంటున్నారు, నాకైతే అసలు రాలేదు. అది చూసారా, మా చిన్నమ్మాయికి చేతికి గ్లౌజెస్కి దానికి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళ డాడీకి చెప్తుంది. సో నా గ్లౌజెస్ అయితే తీసి ఇచ్చాను, నావి పెద్దగా ఉన్నా సరే కొంచెం టైట్గా పెడదాం కదా అని ఇచ్చాను, వేసుకుంది. పాపం మా వరకు కూడా రాలేదు. పిల్లలు అయితే ఎక్కువే ఉన్నారండి, వాళ్ళకి అంత ఇది అనిపించదు. నార్మల్గా మా పెద్దమ్మాయికి ఏదైనా కూలింగ్గా అనిపిస్తే కొంచెం జలుబు చేసినట్టుగా ఇబ్బంది పడుతుంది, కానీ తను కనీసం స్వెటర్ కొన్నది, హెడ్ క్యాప్ కూడా హెడ్ మీద వేసుకోలేదు, ఓపెన్గా వదిలేసింది. మా చిన్నమ్మాయి అయితే టైర్ ఇచ్చి పైనుంచి జారమ్మా అంటే నాకు భయము, కింద మీరే లాగండి అన్నది. సో తెచ్చిన టైర్ పైనుంచి కాకుండా కిందే లాగేసాము. ఇక్కడ సడన్గా స్నో అనేది స్ప్రే చేశారండి. అది ఎలా ఉందంటే మన మీదకి వర్షం పడినట్టుగా అయిపోయి మొత్తం తడిచిపోయింది. ఇంకా తడిచిపోవడంతో మా చిన్నమ్మాయికి ఇంకా ఇబ్బంది అయిపోయింది, వెళ్ళిపోతాను అని చెప్పి అంటూనే ఉంది. కాసేపు ఆగమ్మా అని చెప్పేసి అన్నాను. తర్వాత కొద్దిసేపటికైతే బయటకైతే తీసుకెళ్ళిపోయానండి. మా పెద్దమ్మాయి ఇక్కడ ఏదో పాపం ఇల్లు కడుతున్నట్టు కడుతుంది. మా చిన్నమ్మాయిని తీసుకుని అయితే బయటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకైతే వచ్చేసాము. అక్కడ ఏంటంటే వెయిటింగ్ హాల్లో కాసేపు కూర్చుని మళ్ళీ రామ్మా అంటే ఇంకా రాను అని అన్నది. చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. తనకి డ్రెస్ కానీ ఆ గ్లౌజెస్ కానీ అస్సలు సెట్ అవ్వలేదు. సో ఒక ఫోన్ ఇచ్చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసాను. మధ్యలో ఒక్కొక్కరు వెళ్ళి తను చూసి వస్తూ ఉన్నాము. ఇక్కడ లోపల పిరమిడ్ టైప్లో ఉంది కదండి, కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వీడియో కానీ పిక్స్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. కానీ లోపలికి వెళ్ళినప్పుడే జాగ్రత్తగా వెళ్ళాలి, ఒంగుని రావడం కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటా వెనకాల అమ్మాయి అంత స్లో నడుస్తుంది అనుకుంటున్నారా? మా వారు నేను కలిపి స్లో మోషన్ వీడియోలో ఐస్తో లవ్ షేప్ అనేది క్రియేట్ చేయగలమా లేదా అని ట్రై చేసాము. వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. చాలాసార్లు ట్రై చేసాము, ఇదే కొంచెం వచ్చినట్టు అనిపించింది. తర్వాత అయితే మా పిల్లలు కూడా ఒక్కొక్కరుగా స్లో మోషన్లో ఐస్ అయితే ఎగరేస్తున్నారు. ఈ ఐస్ అనేది తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనం తీసుకునే ఐస్లో ఏదైనా కొంచెం గట్టి రాళ్ళ అనిపించినా సరే అది మన మీద పడినప్పుడు చాలా గట్టిగా తగులుతుంది, చూసుకొని తీసుకోవాలి. మా చిన్నమ్మాయి అయితే క్యాప్ వేసుకుంది కానీ తల మీద, మా పెద్దమ్మాయి అయితే అస్సలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఓపెన్గానే పెట్టుకుంది. ఇంకా నైట్ ఏదో ఇబ్బంది పడుతుందని అనుకున్నాను నేనైతే. ఆ చలికి అసలు వేసుకోమన్నా సరే వినలేదు. మా పిల్లలిద్దరు ఇలా స్లో మోషన్లో వీడియో తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అది కరెక్ట్గా వచ్చి నెత్తి మీద పడినప్పటికీ కొంచెం తగిలినట్టుగా అనిపించిందంట. అందుకే కేర్ఫుల్గా ఉండాలండి. అందులో ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఐస్ గడ్డల్లా అనిపిస్తే మాత్రం చాలా గట్టిగా తగులుతాయి. నార్మల్గా కన్నా అలా తగిలినప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది.
మా పిల్లలు ఇద్దరు అయిపోయారు కదా, ఇంకా మేము కూడా విడివిడిగా స్లో మోషన్లో తీసుకుందాం కదా అని ఇలా ఐస్ అయితే పైకి ఎగరేస్తున్నాము. నాకు ఆశ ఎక్కువైపోయి ఐస్ చాలా అంటే చాలా ఎక్కువ తీసేసుకున్నాను చేతిలోకి. సో ఆ మాంతం అది వచ్చి నా నెత్తి మీద అయితే పడింది. కరెక్ట్గా ఆ టైంకే క్యాప్ కూడా పడిపోవడం వల్ల తలకైతే గట్టిగానే తగిలింది నాకు. మా పిల్లలకి జాగ్రత్త చెప్పాను కానీ నేనే దెబ్బ అయిపోయాను. ఇక్కడ అందరూ గేమ్స్ ఆడుకుంటే నేను ఇక్కడ ఏదో స్టెప్స్ ఎక్కేలా ఉంది కదా, ట్రై చేద్దామని చెప్పి వెళ్ళానండి. ఇక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్కరు కనిపిస్తున్నారు. సర్లే వాళ్ళే ట్రై చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం, ఆల్రెడీ లేడీస్ చాలామంది ట్రై చేశారు కదా అని చెప్పేసి వెళ్ళాను. 1-2 స్టెప్పులు ఎక్కానో లేదో వెంటనే జారాను. లక్కీగా జాగ్రత్తగా వచ్చాను, లేదంటే ఏ నడుమ విరిగిపోదును. ఇంకా నీ వల్ల కాదు, లోపల పిరమిడ్ లోపలికి వెళ్దాం అని చెప్పేసి మా వారైతే తీసుకెళ్లారు. వెళ్తున్నాం కదా అని నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. మా వారేమో అస్సలు కంగారు ఆగదా నీకు, 2 పిక్స్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రా అన్నారు. ఇక్కడ చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ కింద అలాగా ఓపెన్గా ఐస్ మీద కూర్చున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ పిక్స్ తీసే అబ్బాయి ఏమో ఫాస్ట్గా తీయడు, ఎలా అయితే పిక్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ పిరమిడ్ లోపల లైటింగ్ బాగుంది కదా, ఇక్కడైతే నోట్లోంచి గాలి ఊదితే బాగా కనిపిస్తుందని ఇలా ఊదాం, వెంటనే కరెంటు పోయింది. అందరూ నవ్వు ఏంటి ఇలా ఊదగానే పోయింది అని. మళ్ళీ వచ్చింది వెంటనే. అంటే కలర్స్ చేంజ్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అలా జరుగుతుందంట, అదేమో మాకే జరిగింది. ఎలా అయితే జాగ్రత్తగా బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వచ్చి మళ్ళీ కొద్దిగా పిక్స్ అవి తీయించుకున్నాము. ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదండి, మ్యూజిక్ పెడతారు, ఎవరికి నచ్చిన డ్యాన్స్ వాళ్ళు చేసుకోవడమే, అందరూ ఒకేలా చేయాలని ఏమీ లేదు. ఫస్ట్ ఆలోచించాం వెళ్ళడానికి. మా వారు అన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో, సరదాగా రా అన్నారు. ఇంకా మా పెద్దమ్మ ఎలా వేస్తుందో చూడడం, దాన్ని బట్టి చేసేయడం. నాకు డ్యాన్స్ ఏమీ రాదు. సో ఎవరు కూడా నవ్వకండి, కామెంట్ అయితే బ్యాడ్గా పెట్టకండి. ఇక్కడ వెంటనే డ్యాన్స్ అవగానే ఇక్కడ ఐస్ గడ్డల టైప్ ఉంది చూసారా, ఇదంతా కూడా ఆర్టిఫిషియలేనండి. నిజంగా మంచు ముక్కలు పేర్చారా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా ఫోటోగ్రాఫర్ అయితే ఇలా కాదు మేడం, మీరు విష్ణుమూర్తి అవతారం కాలు నొక్కుతున్నట్టుగా పెట్టండి అన్నారు. అంత సీన్ లేదు అన్నాను, కాకపోతే ఫొటోస్ కోసం పెట్టండి బాగుంటుంది అన్నారు. మా వారైతే ఇంకా చెలరకపోయారు, నన్ను అయితే ఆశీర్వదిస్తున్నారు అక్కడి నుంచి. ఆయన విష్ణుమూర్తి అంట. లక్ష్మి, మనం తెలుసో తెలియకో చేసిన తెలివైన పని ఏమిటంటే ఈ మానవులకు కనిపించకపోవటం. మనం కనిపించమన్న నమ్మకంతోనే వాళ్ళు పూజలు చేస్తున్నారు, కనిపించినా నమ్మరు. అందుచేత పనిచేసే వాళ్ళని అనుగ్రహించాలే తప్ప పూజలు చేసేవాళ్ళని కాదు. లేకపోతే పనులు ఆగిపోతాయి, పూజలు మిగిలిపోతాయి. పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి, తిలకించుము. ఫుల్ కామెడీ. కానీ ఇక్కడ కూడా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయామండి, బట్టలన్నీ కూడా తడిచిపోయి చాలా ఇబ్బంది అయితే అయ్యింది. ఫైనల్గా ఒక పిక్ తీసుకుందాను, మా అమ్మాయిని అయితే లోపలికి రమ్మన్నాను. బయటకైతే వచ్చేసాము. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఇక్కడ లోపల కాఫీ టీ కూడా అమ్ముతారండి. మనకి వేడిగా కావాలి అనుకుంటే తాగొచ్చు. ఆ వీడియో ఇందులో మిస్ చేశాను నేను. బయటకు వచ్చిన తర్వాత మనకి వ్యాక్యూమ్ టైప్ కిందలా పెట్టుకోవచ్చు. ఇదేముండదండి, హోటల్స్లో మనం హ్యాండ్ డ్రై చేసుకోవడానికి ఉంటుంది కదా, అదే ఇలా పడుకోబెట్టారు. ఈ సాక్స్ అన్ని తీసిన తర్వాత కొంచెం ఆ వేడి కాలుకి పెట్టుకుంటే ఎంతో కొంత రిలీఫ్గా ఉంటుంది. ఫుల్గా ఉంటుందని నేనేమి చెప్పను కానీ ఏదో కాస్త రిలీఫ్గా ఉంటుంది. వీడియో అంతా చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.